హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లీశ్వరి. ఈరోజు వీడియోలో పల్లీల పొడి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తానండి. కొంతమంది బుడ్డల పొడి, ఇంకొంతమంది శనక్కాయల పొడి అంటారు. ఇది రోట్లో వేసుకొని దంచుకుంటే కనుక చాలా బాగుంటుందండి. కానీ నా దగ్గర ఆ ఫెసిలిటీ లేదు. నేను ఇక్కడ మిక్సీ పట్టి చూపిస్తాను. ఈ పొడిని ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరండి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఇది ఇడ్లీలోకి తింటారు, చపాతీలోకి తింటారు. ఇంకొంతమంది అయితే పప్పన్నంలోకి సైడ్ డిష్ లాగా నంచుకొని తింటారు. నేనైతే పెరగన్నంలోకి నంచుకొని తింటానండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. చిన్న ప్యాన్ తీసుకోండి, అందులో 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకోండి. ఈ పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను, మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే దీనికి డబల్ తీసుకోండి. ఈ పల్లీలు దూరగా వేయించుకోండి. ఎక్కువ మాడిపోతే కనుక టేస్ట్ చేంజ్ అయిపోతుంది, మళ్ళీ చేదుగా వస్తుంది, మనము పొడి తినలేము. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మళ్ళీ అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇందులో నేను తీసుకున్న ఎండుమిర్చి కొద్దిగా కారం ఎక్కువ ఉన్నాయని 10 తీసుకున్నానండి. మీకు కారం లేకపోతే కనుక ఒక 15 దాకా తీసుకోండి. ఇది మాత్రం అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేయండి. ఈ 2 కలిపి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను ధనియాలు వేసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఈ జీలకర్ర అనేది తొందరగా మాడిపోతుంది. ఆ వేడికి ఇవి వేగిపోతాయండి. ఇప్పుడు లాస్ట్లో వేసాం కదండి జీలకర్ర ధనియాలు, ఈ మెయిన్ ఈ 2 అండి మన పల్లీల పొడికి టేస్ట్ వచ్చేది. అలాగే మంచిగా స్మెల్ కూడా వస్తుంది. ఇవి కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసేస్తే కనుక చల్లారిపోతాయండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మాడిపోలేదు చూడండి. జీలకర్ర ధనియాలు అనేది చాలా కరెక్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకోండి. మనం క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుందండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక మనము మీడియం సైజ్ ఉంటుంది కదా పొడి వేసుకోవడానికి సపరేట్గా మిక్సీ, అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వేయించుకున్నవన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా వేసుకుంటే ఇంకా మళ్ళీ తర్వాత మనం పల్లీలు వేసిన తర్వాత గ్రైండ్ అవ్వదండి సరిగా. చూడండి, ఈ విధంగా వస్తే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు పొట్టు తీసుకోకుండా అలాగే వేసుకోండి. పొట్టు తీసేస్తే ఇంకా బాగుండదు. ఇప్పుడు వీటిని కూడా మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ మెత్తగా అవసరం లేదు. జస్ట్ ఒక 30 సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే కనుక దానికే స్టిక్ అయిపోతుంది మెత్తగా. అలా బాగుండదండి పొడి. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఈ పల్లీల పొడి సీక్రెట్ ఏంటంటే మెయిన్ ఈ గ్రైండింగ్లోనే ఉందండి. ఇది మనం ఎక్కువ చేసుకున్నామంటే గ్రైండింగ్ బాగుండదు, కొంచెం లైట్గా చేసుకుంటే బాగా వస్తుంది. లాస్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి అండి. నేను ఒక 1/2 గడ్డ తీసుకున్నానండి. అదే మీరు ఎక్కువ పల్లీలు తీసుకుంటే కనుక ఒక ఫుల్ గడ్డ వేసుకోండి, సరిపోతుంది. ఇవి వేసాక ఒక 30 సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఓకే అండి, ఇంకా మన పల్లీల పొడి రెడీ అయిపోయింది. చూసారు కదా, అసలు ఎక్కడ స్టిక్ కాలేదు, పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వారంటే కనుక మీ పల్లీల పొడి సేమ్ ఇలాగే వస్తుందండి. ఈ పల్లీల పొడిని గ్లాస్ కంటైనర్లో స్టోరేజ్ చేసి పెట్టుకోండి. మీకు 1 వీక్ వరకు ఉంటుంది. నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలా చిన్న మిక్సీ జార్లోనే చేసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే కనుక ఇది స్మెల్ పోతుంది, మనం తినడానికి బాగుండదు.
సో అందుకని చెప్పేసి 3 డేస్కి ఒకసారి ఫ్రెష్గా రెడీ చేసుకుంటూ ఉంటాను. మా ఇంట్లో ఈ పొడి అంటే చాలా ఇష్టం అండి అందరికీ. నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఈ పల్లీల పొడి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కనుక నేను చెప్పిన వాటికి అన్నీ డబల్ తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా నేను అవిసె గింజల పొడి, కరివేపాకు పొడి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.